తణుకు ప్రాంతంలో ఉంటూ మరి చక్కటి పరిచయం వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సేవ విషయాల్లో కూడా మరి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మరి చక్కటి ఆలోచనలు మాకు తెలియజేస్తూ మరి మా కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నటువంటి సేవకులు మరి రెడ్డిగా మరి వారికి ప్రభు పేరిట మరి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మన యొక్క ఆహ్వానాన్ని మరి వారు స్వీకరించి మన యొక్క సంఘము ఆశీర్వాదం కొరకు దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేయడం కొరకు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారు వచ్చి మరి వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనందరం కూడా దేవుని అందులో శ్రద్ధాభక్తులు కలిగి మరి ఇక మాటలు ఆలకిద్దామండి. మరి అదే విధముగా మన ప్రియులు పాల్గొల పట్టణం నుంచి వచ్చినటువంటి మీరు ఫ్యామిలీ ఉందా? మీ ఫ్యామిలీ ఉందా? సరే, పాస్టర్ గారు మీ పాప బాబు మీరు కలిసి మీ మిస్సెస్ బుక్ పెట్టారు. మరి దైవజనులు మరి పూల బుక్కెత్తి వారిని సత్కరిస్తూ మరి వాక్యానికి వారి సమయం ఇద్దాం. ఫ్రెండ్స్ మరి కొద్ది నిమిషాలు మరి వారి వాక్యాన్ని అనగా వారు సిద్ధపడినటువంటి విధముగా వాక్యాన్ని మనకు అందిస్తూ ఉండగా మనందరం కూడా దేవుని అందరూ శ్రద్ధ భక్తులు కలిగి మరి దేవుని వాక్యాన్ని ఆలకిద్దామండి. మరి వాక్యం లేఖనాలు తెలియజేస్తున్నది దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది. దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నదని వాక్యం మరి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అటు వాక్యమును మరి దైవజనులు మనకు అందిస్తూ ఉండగా మనందరం కూడా దేవుని అందరూ శ్రద్ధ భక్తులు కలిగి ఆలకిద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్దాం. క్రీస్తు నేడు పుట్టెను. మరి గట్టిగా చెప్దాం. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు ఈ గ్రామంలో పుట్టెను. హల్లెలూయా. అని మీరు కూడా టెంట్ లో కూర్చోపోయినా మంచి ఎక్కువగా ఉంది. దోమల గురించా? రైట్ రైట్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనమందరం కూడా ఇలా చేరి కొద్ది నిమిషాల పాటు ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు చక్కటి సమయాన్ని ఇచ్చాడు. ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు సుధాకర్ గారికి, పాస్టర్ గారికి, వారి బిడ్డలకు, సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప మనందరికి తోడైండును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. 2023 సంవత్సరంలో మనం ఈ దినాన్ని ఇటు రీతిగా క్షేమముగా ఉన్నామంటే కేవలం అది ఎవరి కృప ఉందండి? దేవుని కృప ఉన్నది. మనకంటే గనులు, అందమైన వారు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక భూగర్భాల్లో దాగుబడి ఉన్నారు, వెళ్ళిపోయారు. దేవుడు నిన్ను నన్ను సజీవుల గుంపులో ఉంచాడనంటే ఎందుకు ఉంచాడు? గల కారణం ఏంటి? ఆయనను ఆరాధించడానికి. క్రిస్మస్ అనగా ఏంటండి? క్రీస్తుని ఆరాధించటం. ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా దేవుని దీవెనలు మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ కేశవర గ్రామంలో, ఈ ప్రాంతంలో మరి దేవుడు మరి ఇటు రీతికి ఈ పరిచయం దేవుడు ఏం చేస్తున్నాడండి? విస్తరింప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నానాటికి కూడా విస్తరింపబడాలి ఈ పరిచర్య. మరి దేవుడు మరి దైవజనుల యొక్క భుజస్కంధాల మీద మరి దైవజనులకి ఇచ్చాడు. ఆ భుజస్కంధాల మీద వేసుకుని పరిచయం మోస్తున్నారని అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల దైవజనులు భారం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అంతటా అందరూ రక్షింపబడాలి.
అంతటా అందరూ ప్రభు చెంతకు చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఏ ఒక్క పాపి కూడా ఏమవ్వకూడదంటండి, నశించిపోకూడదు. రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ సువార్త ద్వారా ఈ కేశవర గ్రామమంతా కూడా ఏం చేయబడాలండి, కదిలింపబడాలి. ఈ కేశవర గ్రామమంతా కూడా క్రీస్తు యొక్క హస్తాల్లోకి వెళ్ళాలి. అప్పుడే నిజమైన సంతోషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒక మాట అంటున్నారు. లూకా రాసిన సువార్తలో ఒక మాట చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ అవుతాం. ఇక్కడ చక్కటి మాట. అయితే ఆ దూత ఏమంటుందండి, మానవుడికి ఏముంది ఇప్పుడు? భయం. సమస్యలు చూసినప్పుడు భయం, వ్యాధులు చూస్తే భయం, మనకొస్తున్నటువంటి కష్టాలు చూస్తే భయం. ప్రతి మానవాడు కూడా ఏమన్నాడంటే భయముతో వణికిపోతున్నాడు. ఈ భయము నుండి, ఈ శాపము నుండి, ఈ పాపము నుండి విడుదల చేయటానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరండి ఆ వ్యక్తి? ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికే కాదు, అందరికీ ప్రభు. ఆయన పాపములను రక్షించే దేవుడు. కాబట్టి ఈ రోజుని చాలా మందికి వేధిస్తున్నటువంటి భయం ఏంటంటే ఆర్థిక భయం. ఏ భయం అండి? ఆర్థిక భయం. అప్పుల భయం వెంటాడుతుంది. ఈ అప్పుల భయమును బట్టి ఈ మానవులు ఏమవుతున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ ఆర్థిక సమస్య నుండి ప్రభు విడుదల చేయటానికి ఆయన పిలుచుచున్నాడు అందరినీ. ఏం చేస్తున్నాడు ఏంటండి? పిలుస్తున్నాడు. వాక్యం ఏమంటుంది తెలుసా? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో, ఎవరిని ప్రేమించాడు? దేవుడు లోకముని ఎంతో. ఈ లోకములో ఎవరున్నారు? నీవున్నావు, నేనున్నావు, అందరం ఉన్నాం. ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ప్రేమించే దేవుడు. మానవుల మీద ఏం చేస్తామండి? కొంతమందినే పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనమందరము కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము మానవునికి ఏమిస్తుందంటండి? ఐశ్వర్యం. యెహోవా ఆశీర్వాదము ఈ రాత్రి 2023 22వ తారీఖుని మనమందరము కూడా చక్కటి ఐశ్వర్యముతో మనం నింపబడదుము గాక. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లించాలి. శైలి ఉండదు. ఇశ్రాయేలు ప్రజలంట చేతులు ఎత్తినప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడట? విజయం. ఇప్పుడు చేతులు ఎత్తడం వల్ల మనకి మొట్టమొదటిగా పోయేది ఏంటంటే బద్ధకం పోద్ది. రెండవదిగా ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాలతో మనం నింపబడాలి. ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దీనుడై తగ్గింపు కలిగి ఆయన ఎక్కడ పుట్టాడంటండి? ఆయన ఆమె ఎక్కడ దానిలో ఎక్కడో ప్రసవించేసింది. తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఈ పశువుల తొట్టెలో మన పిల్ల ఎవరైనా పుట్టారనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడైతే లేని గడ్డిలో పడుకోబెడతామా? పెడతామమ్మా? గడ్డిలో పడుకోబెట్టాం. ఏం చేస్తాం? నీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు మెత్తటివి పట్టుకెళ్ళి
అయ్యో నా కుమారుడు ఇక్కడ పండుకోకూడదు, దీని మీద పండుకోవాలని మెత్తటి వస్త్రాల మీద పడుకోబెడతాం. కానీ యేసు ప్రభువు వారికి ఎక్కడండి? పశువుల తొట్టె. ఆ పశువుల తొట్టెలో ఏముంది? ఇప్పుడు గడ్డి. ఒట్టిగడ్డలో పడుకున్న వాళ్ళకి ఎలాగుంటుందండి అమ్మా? ఒట్టిగడ్డలో దొల్లేసిన తర్వాత భలేగా ఉందరా అని అంటామా? ఏం చేస్తాం? ఒళ్ళంతా ఎందుకని? దురద, భయంకరము. అటువంటి పరిస్థితుల్లో నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు వారు ఆయన తగ్గించుకొని పశువుల తొట్టులో ఉన్నాడు. దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కొనుక్కోనంటే ఈ మానవులను ప్రేమించి, దేవునికి స్తోత్రం. ఆయన దరిద్రుడై ఉండి మనల్ని ఎలా చేయాలనుకున్నాడంటే అండి, చెప్పండి. ఆయన దరిద్రుడే పుట్టి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ధనవంతులుగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుని తినటానికి తిండి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, కట్టుకోవటానికి వస్త్రాలు సమృద్ధిగా ఇచ్చాడు, ఉండటానికి నివాసం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఇవి కూడా లేనిటువంటి వారు చాలా మంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి దేవుడు ఇంత చక్కటి క్షేమాన్ని ఇచ్చాడనంటే మన జీవిత యాత్రలు మనం ఏం చేయకూడదు అంటే భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగూడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచిదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద, చెప్పండి మా ఎవరికి? నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు నాతో కూడా కలవ. దేవునికి స్తోత్ర. సైలెంట్ గా కూర్చోకూడదు. సైలెంట్ గా కూర్చుంటే ఏమవుతుందండి? మనం ఏమి నేర్చుకోలేం. సైలెంట్ గా మీరు సైలెంట్ గా ఉండకూడదు, నేను సైలెంట్ గా ఉండకూడదు. ఇక్కడ ఏం చేయాలి? కొద్ది సమయం దేవుని గురించి ఆర్భాటం. ఏం చేస్తున్నా? దేవుని గురించి ఆర్భాటం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు, అమ్మా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏముందంట అండి? సమాధానం. దేవునికి స్తోత్రం. ఏమో చోటకి వెళ్తే అక్కడ కార్లు వేసుకొచ్చారు చాలా మంది, కొంతమంది సేవకులు. మేము చిన్న బండి మీద వెళ్ళాం, నా సాదాసీదాగా వెళ్ళాం. వెళ్తే అక్కడ బూటు సూటు వేసుకొచ్చినటువంటి పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే లోపల తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎందుకని? ఆయనకి ఇష్టమైన మనుషులు కాబట్టి ఇంట్లో తీసుకెళ్ళి అది తింటావా, ఇది తింటావా, జాయింట్ వేసుకుంటావు, చికెన్ వేసుకుంటావు, మటన్ వేసుకుంటావు, ఫిష్ వేసుకుంటావు, రకరకాల. మాకేం బయట సాంబార్ అట్టుగా కూర వేసి పెట్టేసారు. ఎందుకని? ఆయనకి ఇష్టమైన మనుషులు ఎక్కడున్నారు? మానవుడు భేదం చూపిస్తాడు. ఆయనకి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆయనకి ఏ భేదము లేదు. అందరిని పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవవచ్చు తినేనంటాడు. ఎవరి కోసం వచ్చాడంట? పాపుల కొరకే వచ్చాడు. పాపులను పిలవచ్చునంటాడు. పాపములను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఈ రాత్రి ప్రభు చక్కటి శుభవార్త ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆమె చెప్పండి, మన ఇంట్లో ఎవరు ఉండాలి? నీ ఇంట్లో యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో అన్ని ఉంటాయి కానీ ఎవరు ఉండరు? యేసయ్య ఉండడు. నీ ఇంట్లో యేసయ్య ఉండే భాగ్యం ఉంటే సమస్తం నీ ఇంట్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. యేసయ్యను కలిగి ఉంటే సమస్త భోగ భాగ్యాలన్నీ కూడా మనం అనుభవించడానికి అర్హులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒక ఊర్లో రాజుగారు
ఎగ్జిబిషన్ పెట్టాడట. ఆ ఎగ్జిబిషన్లో గుండు సూది కాడి నుండి చాలా బంగారం, వైడూరు రత్నాలు, వెండి, కెంపు, నీలం ఇవన్నీ కూడా పెట్టాడట. వాటితో పాటు కొన్ని సామాన్లు పెట్టాడు. ఏంటయ్యి? మిక్సీలని, గ్రైండర్లని, లేకపోతే చిన్న మిషన్లని ఇవి కూడా పెట్టాడట. చూసిన వాళ్ళందరికీ కూడా ఎలా ఉందంటే, ఆ రాజుగారు ఒక మాట అన్నాడు, ఎగ్జిబిషన్ చూసినోడు మీకు నచ్చిన వస్తువు ఏదో ఒకటి పట్టుకెళ్ళొచ్చని. ఈ చివరి నింద చివరి దాకా చూసుకుంటా వెళ్ళి ఏది నచ్చింది అది ఏం చేయాలండి? పట్టుకెళ్ళిపోవాలి. ఊరికనే ఉచితం. ఒక అమ్మ అనుకున్నదట, పప్పు రుబ్బుకోలేకపోతున్నాను, కాబట్టి ఈ గ్రైండర్ ఉంటే బాగుంటుంది. బాబా, ఈ గ్రైండర్ సుధాకర్ గారా, ఈ గ్రైండర్ నా నెత్తి మీద పెట్టేయండి అని. ఏం చేసింది? ఇప్పుడు గ్రైండర్ ఎట్టుకెళ్ళిపోయింది. ఈ గ్రైండర్ నెత్తి మీద ఎత్తుకొని ఎదురుకెళ్తుంటే అక్కడ బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉంది, రత్నాలు ఉన్నాయి. ఏమనుకుంటుందంటే, ఒక కేజీ బంగారం ఎట్టుకెళ్తే ఇలాంటి గ్రైండర్లు 100 కొనుక్కోవచ్చు. అయ్యయ్యో ఎంత పని జరిగింది, వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మ వచ్చింది, చిరుగుపోని బట్టలు కుట్టుకోవడానికి మిషన్ లేదు అని ఏం చేసింది? ఈ అమ్మ మిషన్ ఎట్టుకెళ్ళిందంట. రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు పట్టుకెళ్తున్నారు. ఒక అమ్మ ముసలమ్మ నెతికింది, ఏమీ పట్టుకోకుండా వెళ్ళి సరాసరి ఎవరు పట్టుకుంది? ఇప్పుడు రాజుగారిని పట్టుకుంది. రాజుగారు కూడా ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎగ్జిబిషన్ లోనే ఉన్నాడు. ఇదేంటిది? రోజును పట్టుకున్నావేంటని అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారట. ఈ ఏమంటుందట, రాజే నా వాడైతే ఇవన్నీ కూడా నావే. దేవునికి స్తోత్రం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసయ్యను మనం పట్టుకుంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఎవరివి? చెప్పాలి, ఎవరి? మనమే. ఆరోగ్యం నీది, ఆశీర్వాదం నీది, ఆహారం నీది. ఈ అనుభవిస్తున్నటువంటి ఈ విధానం అంతా కూడా ఎవరు ఇచ్చారు? దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి మన ఇంట్లో ఎవరు ఉండాలి? చెప్పాలి, ఎవరు ఉండాలి? పాట పాడతాం, యేసుక్రీస్తు జన్మించే హృదయంలోన అంట, నీ ఇల్లు అనే హృదయంలో యేసుక్రీస్తు జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలో దేవుని దూత వెళ్ళిందంట. అపోస్తుల కార్యంలో రాయబడింది 10వ అధ్యాయం 2వ వచనంలో. అక్కడ కొర్నేలి ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నిలబడి ప్రజలకు బహుధర్మ కార్యములు చేస్తూ దేవునికి మరి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంటే భయభక్తులు. అతని దగ్గరికంట పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చేటుంది. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు ఎక్కడంట అండి? దేవుని సముఖమునకు చేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొర్నేలి ఇంటిలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుని దూతలు. దేవుని దూతలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? కొర్నేలి ఇంటిలో ఏముందంటే ప్రార్థన ఉంది. దేవుని ఇంటిలో ఏముంది? కొర్నేలి ఇంటిలో ఏముంది? స్తుతి ఉంది. కొర్నేలి ఇంటి వారందరూ కూడా ఎలాగున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజుని భర్త వస్తే భార్య రాదు ప్రార్థనకి, భార్య వస్తే భర్త రాదు. సరే, భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారండి, పిల్లలు రావట్లేదు. ఇక్కడ వాక్యం ఏమో తెలుసా? కొర్నేలి ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంటండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ కడవరి దినాలు ఏం కలిగి ఉండాలి? చెప్పాలా, ఏం కలిగి ఉండాలి? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఏదో ఒకటి కుదువైపోతున్నాయి. 2 కలిసి మనకి దేవుని యందు భయము భక్తి కలిగి ప్రభు యొక్క మార్గములో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. మరి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాం. ఈ రాత్రి నీ స్తుతుల ద్వారా
దేవుడు నీ ఇంటికి వచ్చును గాక. నీ ఇంటిలో గొప్ప అద్భుతమైన కార్యములు జరుగును గాక. దేవుడు నిన్ను గొప్పవారిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎందుకంటే బీదలను ఏం చేస్తున్నాడండి ఆయన? కనికరించే దేవుడు, బీదలను ఆశీర్వదించే దేవుడు. ఈ లోకంలో ఎవరు మనం గొప్పవాళ్ళం? గొప్పవాళ్ళమండి. ఈ లోకంలో మనం ఎవరు గొప్పవాడు కాదు. గొప్పవాడు ఎవరు? తండ్రి ఒక్కడే. ఆ గొప్పవాడిని బిడ్డలమై ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి ఇంట్లో ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి, కొర్నేలి ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మరి మన ఇంట్లో ఎవరున్నారు? మన ఇంట్లో ఎవరున్నారు? చెప్పలేకపోతున్నా, ధైర్యం లేదు మన దగ్గర. మన ఇంట్లో ఎవరున్నారు? మన ఇంటిలో ధైర్యంగా చెప్పబడాలి, నా ఇంటిలో యేసయ్య ఉన్నాడు. చెప్పండి అందరి మాట. నా ఇంటిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న ఇంటిలో శాంతి ఉంది. యేసయ్య ఉన్న ఇంటిలో సమాధానం ఉంది. యేసయ్య ఉన్న ఇంటిలో ఆరోగ్యం ఉంది. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, హాయిగా పడుకున్నా. మరలా ఈ 1 తారీఖు నుండి అలజడి స్టార్ట్ అయిపోయింది. ఏంటో తెలుసండి ఈ అలజడి? మళ్ళీ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ వారు ఆల్రెడీ నిబంధనలు ఇస్తున్నారు. ముక్కుకి ఏం పెట్టాలండి ఇప్పుడు? ఇంతవరకు మన ముక్కులకి ఏమి లేవు, మాస్కులు లేవు. ఏ ఇంటికి వెళ్ళిపోయినా శానిటైజర్ లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నిబంధనలు మరి వస్తున్నాయి. ఏంటంటే ముక్కుకి మాస్క్ పెట్టాలి, శానిటైజర్ ఉండాలి. ఎందుకంటే మరల ప్రళయం ఏం చేస్తుందంటే ఇప్పుడు వస్తుంది. ఈ ప్రళయం నుండి తప్పించబడాలంటే క్రీస్తు మన ఇంటిలో ఉండును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఇంట్లో ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? యోబు గ్రంథంలో ఒక మాట చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న వాళ్ళు సహకరించండి. బైబిల్ దీపనది కానీ చదువుతులేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు అతనికి అతని ఇంటి వారందరికి కలిగిన సమస్తమునకును చుట్టూ దేవుడు ఏమేశాడంటండి? దేవునికి స్తోత్రం. చుట్టూ కంచె ఉంది కాబట్టి యోబుకేమి లేదు, భయం లేదు. ఎందుకో తెలుసా? యోబు ఎవరిని కలిగి ఉన్నాడంటే, ఎవరిని కలిగి ఉన్నాడైనా? దేవుని కలిగి ఉన్నాడు. ఊజు దేశంలో అతని ఎంత ధనవంతుడు మరొకడు లేడు. అతడు ఎలాగున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతని కుటుంబం అంతటి కొరకు కూడా యోబు రేయి మొదటి జాము లేచి ఏం చేసేవాడంట అండి? ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఫలితముగా దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని ఇంటికి ఏమేశాడు ఆయన? కంచె. దేవునికి స్తోత్రం. మన ఇంటికి కూడా దేవుడు ఏమి వేస్తున్నాడు? ఈ కంచె వేయటం బట్టి సాతానుగాడు మన ఇంట్లోకి రాడా? ఈ కంచె వేయబట్టి బట్టి మన పొంటికి వ్యాధులు రావు. ఈ కంచె వేయటం బట్టి మనకి ఆర్థిక సమస్యలు లేవు. ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం. దేవునికి స్తోత్రం. కొన్ని ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యోబు ఇంటికి ఏమైపడింది? కంచె వేయబడింది. ఈ 2023 సంవత్సరంలో సమస్యలతో కృంగిపోతున్నావేమో, ఇదిగో కంచె వేయబోతున్నాడు దేవుడు నీకు. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేయాలందా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటికి ఎప్పుడైతే కంచె ఉందో సాతానుగాడు దూరగలడా? దూరలేడా? సాతానుగాడు ప్రభు దగ్గర అంటున్నాడు, ఇదిగో యోబు ఇంటికి కంచె వేసావు కాబట్టి నేనేమి అతన్ని చేయలేకపోతున్నాను. యోబు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు వంటి వాడు ఇంకెవరు కూడా భూజ దేశంలో లేరు. ఒక్కడే
ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయానికి కానీ మన ఇంటికి కానీ ఏమేస్తున్నాడండి? ఆయన కంచె వేస్తున్నాడు. ఈ కంచె ఉంది కాబట్టి పాపములో పడిపోము. ఈ కంచె ఉంది కాబట్టి మనం శాపానికి గురము. దేవుని కంచె ఎప్పుడైతే లేదో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది భార్య భక్తి చేస్తే భర్తకి ఏమి లేదండి, భక్తి లేదు. ఒక రోజుని గుడ్ ఫ్రైడే ఆరాధన మీకు జరుగుతుంది కదా, మీకు గుడ్ ఫ్రైడే ఆరాధన. గుడ్ ఫ్రైడే ఆరాధన అంటే ఏంటి? యేసు ప్రభుని సిలువ వేసినటువంటి రోజు. ఆ రోజు భార్య మందిరానికి వచ్చింది. ఏడిసి ఎక్కెక్కి ఏడిసి, ప్రభువా ఇదిగో నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు నాయన సిలువ వేయబడ్డవండి నాయన, రక్తం కాచవండి నాయన, పిడుగుతులు గుద్దేరట, ఈ పంత దున్నారట, అయ్యా అదిగో గాయాలైపోయింది నాయన అని ఏడ్చి ఎక్కెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? నా కుటుంబాన్ని నీవు రక్షించు నాయన అని ప్రార్థన అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేసాడు దైవజనుడు. ఈ అమ్మకి ఏడుపు ఆగట్లేదు ఇంకా. ఎందుకని? యేసయ్య మా కోసం సిలువ వేయబడ్డాడు, ఆయన మా కొరకు రక్షణ ఇచ్చాడు అని ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుందట. ఇంటికి వెళ్ళేటప్పటికి గుమ్మం కాడ భర్త కూడా ఏడుతున్నాడంటే ఎక్కెక్కి. నేను చచ్చికెళ్ళి ఎక్కెక్కి ఏడుతూ వచ్చి నీకేమైందని అంటే, యేసుబాబు సిలువ వేసేసారంట కదా ఇయ్యాల. ఆ బాధ తట్టుకోలేక నీ సూత్రాలు ఎట్టుకెళ్ళి తాకట్టెట్టి ముందేసేసాను, యేసుబాబు బాధ ఎలాంటి బాధ కాదు అని ఏడుతున్నాడట. అది భక్త, అది మోసము, భక్తి కాదు. నీ భార్య ఏం చేసింది? కుటుంబము రక్షణలో ఉండాలని మందిరంలో పడి ఏడ్చింది. వాడు ఏం చేశాడు? భార్య సూత్రాలు ఎట్టుకెళ్ళి యేసుబాబు బాధ తట్టుకోలేకంట ఏం చేశాడు? ఆయనే అన్ని బాధలు పడ్డాడు తట్టుకోలేక. ఆ బాధలు తట్టుకోలేక వెళ్ళి మందు తాగి వచ్చాను. సరే బాగానే ఉంది. భార్య వడంబడి చేయించుకున్నదట. తాగితే తాగేవాళ్ళకి ఇంకెప్పుడు తాకో. మరి ఎదరు పండుగ ఉంది. ఏం పండుగ అది? ఈస్టర్ పండుగ. పండుగ పెందలకాడ మన కుటుంబం అంతా కూడా దేవుడి మందిరానికి వెళ్దాం. ఎలా బుద్దా? వెళ్ళాలి. అయితే ఆదివారం పొద్దుటే ఏం చేసాడు వీడు? ఈ అమ్మ వంట చేస్తుంది, అడిని తాగేసాడంట. యారా బాబు ఇయ్యాలి ఎందుకు తాగేసావని అంటే, ఏ ఊరుకో, చచ్చిపోయి 3-2 రోజులు యేసుబాబు మన కోసం లేచాడు సంతోషంతో. అమ్మా ఇప్పుడు ఏం చేసాడు వీడు? సంతోషం వచ్చి తాగేసాడట. ఇది మోసము. భార్యను మోసం చేస్తున్నాడు, కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, సమాజంను మోసం చేస్తున్నాడు. ఇది భక్తి కాదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? లోబడిన ప్రజల వైపు దినమెల్ల నా చేతిలో. అమ్మా లోబడిన ప్రజలు లోపడాలి. ఇయాలైనా రేపైనా నేడైనా ఎల్లుండైనా లోపడాలి. కుటుంబానికి లోపడాలి, భార్యకు లోపడాలి, సమాజానికి లోపడాలి, సంఘానికి లోపడాలి. క్రీస్తుని ఇంట్లోకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఇంట్లో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఆ ఉన్నాడు కాబట్టి యోబు ఇల్లంతటికి కూడా ఏమైపడింది? ఇప్పుడు కంచె వేయబడింది. శోధన మన దగ్గరికి రా. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరును చెప్పండి, ఎందులో ఉండాలి? మనము వెలుగై ఉండాలి. ఆ వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలి ప్రతి మానవాళ్ళని కూడా వెలిగిస్తుందండి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఇప్పుడు వెలిగింపబడాలి. క్యాండిల్ వెలిగించుకుంటాం కదా మనం అందరం. అమ్మా క్రిస్మస్ లో మనం ఏం చేస్తాం? క్యాండిల్స్ వెలిగించుకుంటాం. న్యూ ఇయర్ పండగకి 31 రాత్రి ఏం చేస్తాం? క్యాండిల్ వెలిగించుకుంటాం. ఎందుకు వెలిగించుకుంటున్నాం? చెప్పండి, ఎందుకు వెలిగించుకుంటున్నాం? అయ్యా నేను వెలిగింపబడ్డాను కానీ నా వల్ల మీరును
అంటే నేను వెలిగింపబడ్డాను. ఇప్పుడు దైవజనులు ఏం చేస్తున్నారు? ఆ ప్రక్కనున్న దైవజనులతోటి నేను వెలిగింపబడ్డాను. ఎవరి ద్వారా వెలిగింపబడ్డాం? మనము క్రీస్తు ద్వారా వెలిగింపబడ్డా. ఈ క్రీస్తు యొక్క వెలుగు అనేక మందికి మనం ఏం చేయాలి? ఇప్పుడు పంచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు విన్నటువంటి సువార్తలు అనేక మందికి పంచాలి. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరుతనం, రక్షింపబడిన మనకు అది ఏమై ఉందంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే దేవుని శక్తితో నింపబడినటువంటి మనమందరము కూడా ఈ మాటలు ఇతరులకు ఏం చేయాలి? మనము పంచాలి. దేవునికి స్తోత్రం. మరి మీ దైవజనులు సుధాకర్ గారు ఆయన వెలిగింపబడ్డాడు కాబట్టి ఈ కేశవరంలోకి వచ్చి ఆయన ఏం చేశాడు? మిమ్మల్ని అందరినీ చెప్పండి. మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. ఆ వెలుగులో మీరందరూ కూడా ఇంకా అనేక మందిని ఏం చేయాలి? ఇప్పుడు వెలిగించి ఈ మందిరంలోనికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఒక్క సంవత్సరం వస్తే ఇక్కడ మందిరం లేదు. పోయిన సంవత్సరం చక్కటి మందిరం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఈ సంవత్సరం ఇందులో చేస్తున్నా. 2024లో దేవుడు చక్కటి ఇంకా నూతన మందిరం ఇవ్వవచ్చేమో. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ విస్తరింపబడుతున్నప్పుడు దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాబోయే దినాల్లో మరి ఈ కేశవర గ్రామంలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీ యొక్క కేశవర గ్రామం కొరకు నేను మా పాస్టర్ గారు మా సంఘం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టబడాలి. ఎందుకంటే దేవుని కార్యము, దేవుని పని ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు విస్తరించాలి. దేవుని పని విస్తరించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గొల్లోడు గొర్రెలు మేపుతాడు. గొర్రెలకనే బాధ్యత ఎవరిది? గొర్రెలకనే బాధ్యత ఎవరిది? గొర్రెలే. గొల్లోడు ఏం చేస్తాడు? ఇప్పుడు మేత. గొల్లోడు అనగా సేవకులం, గొర్రెలు అనగా రక్షింపబడిన మీరు. రక్షింపబడిన మీరు ఈ సంవత్సరంలో నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు ఇంకొక పాపిని రక్షించి దేవుని మందిరానికి తీసుకురావాలి. అప్పుడే నిజమైన వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నానాటికి సంఘము ఏం చేయబడాలి? ఇప్పుడు విస్తరించాలి. ఈ గొర్రెలన్నీ మంద ఈ దొడ్డలో ఉన్నప్పుడు ఈ మందకి కాపుడు ఏం చేస్తారండి? ఇప్పుడు మేత, ఆత్మీయమైనటువంటి మేత, ఈ ఆత్మీయమైన ఆహారము, ఈ జీవాహారము సేవకుడు పెడతా ఉంటుంటే ఈ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని తిని మీరు బలం పొంది మీ కుటుంబాలు ఆశీర్వదింపబడి నానాటికి కూడా మరి ఇంకా పరిచయలో మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయినా మాటలు? చెప్పండి, అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే మళ్ళీ విపులంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎల్కేజీ పిల్లోడికి ఎల్కేజీలోనే చెప్పాలి, ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళినోడికి ఫస్ట్ క్లాస్లో చెప్పాలి. అంతే తప్ప ఫస్ట్ క్లాస్ వాడికి డిగ్రీ పాఠాలు చెప్పేసామనుకోండి, ఆడికి ఏమైనా అర్థమవుతాయా? అర్థమవు. మీకు అర్థమైన రీతిలోనే ఈ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలి. ఎందుకంటే అర్థం కాలేదనుకోండి ఏమి ప్రయోజనం ఉండదు. చోట ఇలాగే క్రిస్మస్ పండగకి వెళ్ళిందంట ఒక అమ్మ. పండగకి వెళ్ళగానే మరి డ్యాన్స్లో అంటద వాక్యాలు ఇవన్నీ అయిపోయినాయి. 10 గంటలకి 11 గంటలకు పాస్టర్ గారికి ఏం చేశారు? వాక్యాన్ని ఇచ్చారు. అప్పుడు వాక్యం మొదలెట్టి వాక్యం చెప్తుంటే 11 గంటలకు ఏమవుతుందండి? మనకి నిద్ర వస్తుంది. నిద్రలోకి వెళ్ళిపోయింది అమ్మ. నిద్రలోకి వెళ్ళిపోతే ఇలా టెంట్లు ఉన్నాయి. ఇదివరకు అలా కాదు. ఆ గోడకు జారిపోయాడు, ఈ గోడ జారిపోయాడు, అక్కడక్కడ కూర్చుంటే ఆ అమ్మకి గోడకు జారిపడి నిద్ర అయిందంట. నిద్ర వచ్చేసింది. ఆ మన పడుకుంది, కొర్రెట్టేస్తుంది. ఈలోగా 2 పిల్లలు దెబ్బలాడుకుని అమ్మా 2 పిల్లలు దెబ్బలాడుకుని ఆ మట్టి బెడ్డ ఒకటి నోట్లో పడిపోయిందంట. పాస్టర్ గారు నాలంటోడు అడిగాడంట, అమ్మ వాక్యం ఎలాగుంది అన్నాడంట. ఆ మట్టి కొంప అన్నదంట. నోట్లో ఏముంది? మట్టి ఉంది. మట్టి కొంప కాక ఇంకేమవుతుంది? నిద్రపోకూడదు. మాటలు మనం ఏం చేయాలి? వచ్చిన మనం కొద్ది గొప్ప 2 మాటలు మనం ఇంటికి
పట్టుకెళ్తే మన ఇంటికి ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏముందటండి? శాంతి సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నేళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళారు? దేవుని దూతలు వెళ్ళారు. యోబు ఇంటికి ఏమైబడింది? కంచె వేయబడింది. తర్వాత మనం చూస్తే ఇందాక అయ్యగారు చెప్పారు కదా, జక్కయ్య. ఎవరండి? జక్కయ్య. జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు? యేసు ప్రభు వారు. జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, రా అన్నప్పుడు జక్కయ్య ఏమన్నాడు? సాగులు చెప్పాడండి. మనమైతే ఏం చేస్తాం? బాప్తిజం తీసుకోమ్మా అని సుధాకర్ గారు 2 సంవత్సరాల నుండి మొర్రెడుతుంటే పోరెడుతుంటే మనం ఏం చేస్తాం? వాయిదా. ఈ ఆలొద్దులేండి అయ్యారు. దేవుని చిత్తమైతే 2024లో ఇద్దరు గనులండి. 2024 అయిపోతుంది, 25 అయిపోతుంది. ఈలోగా పరలోక పిలుపు వచ్చేస్తుంది. ఏమి లేదు మనకి. పరలోక పిలుపు అంటే ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఏమి లేదు నీ దగ్గర, రక్షణ లేదు. దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు. ప్రాణం ఉండగానే ప్రభువుని మనం ఏం చేయాలి? వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయిన తర్వాత, నీ వయసు అయిపోయిన తర్వాత, యవన ప్రాయంలోనే బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వాయిదా వేయకూడదు. జక్కయ్య, నేడు నీ ఇంట నన్ను ఉండవలసి ఉందని అనగా సాగు చెప్పలేదండి. ఆ పక్కింటికి వెళ్ళి రండి, ఆ ఇంటికి వెళ్ళి రండి, అక్కడ ప్రార్థన చేసి రండి, ఇక్కడ ప్రార్థన చేసి రండి అని అనలేదు. కానీ జక్కయ్య ఏం చేశాడు? ఇప్పుడు సంతోషముతో, ఎలాగంటండి? సంతోషముతో యేసు ప్రభువును చేర్చుకున్నాడు. ఇతడును అబ్రహాము. ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? చెప్పండి, మీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. దేవునికి స్తోత్రం. రక్షణ ఎవరిది? రక్షణ యెహోవాది. తన ప్రజల మీదకి తన ఆశీర్వాదము వచ్చును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ఇంటికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు వెళ్ళారు? యేసయ్య. జక్క ఇంటికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వారు వెళ్ళారు. మన ఇంటికి కూడా ఎవరు రావాలి? యేసయ్య రావాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట నేను చూపిస్తాను చూడండి. ఒక ఇంటిలోనికి యేసు ప్రభు వారు వెళ్ళాడట. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. ఒకడు మిక్కిలి విలువ గల. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడండి? ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాడు? మార్త. ఈ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మార్త ఏం చేస్తుంది? ఇప్పుడు యేసు ప్రభు వారికి అమ్మా అత్తరే ఉపచారం చేస్తుందట. దేవునికి స్తోత్రం. యేసయ్య మన ఇంటికి రాగానే ఎలా ఉంటదండి? చెప్పండమ్మా. సంతోషం. పాస్టర్ గారు ఆదివారం కాకుండా ఇంకొక రోజు ఎప్పుడైనా మీ విశ్వాసులు ఇళ్ళకి వచ్చాడనుకోండి, మీరు ఎలా ఉంటది? ఇప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఒట్టిగా పంపించేస్తామా? పంపం. వేళగాను వేళ వచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ఒక ఆమ్లెట్, ఒక కాఫీయో, టీయో ఏదోటి ఇస్తాం. అదే మధ్యాహ్నం భోజనం టైంలో వచ్చాడు, ఏం చేస్తాం? చక్కటి భోజనం పెడతాం. అంటే ఎందుకనంటే దైవజనుడు రావటం బట్టి నీ ఇంటికి ఏముంటది? ఆశీర్వాదం. సునామీ రాలు దైవజనుడు వచ్చినప్పుడల్లా కూడా ఏం చేసేదట అండి? సన్మానించేది. దైవజనులకు మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. దైవజనులకు మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎవరి పేరట వస్తున్నారండి? దేవుని క్రీస్తు పేరట వస్తున్నారు. ఇదిగో నేను అక్కలు కొన్నాను, నువ్వు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పి కొన్నాను, నువ్వు దాహానికి ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడైనప్పుడు నీకు వస్త్రాలు ఇవ్వలేదు. అయ్యా ఎప్పుడయ్యా ఇదనంటే
ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ దైవజనులు మీరేం చేయాలి? సన్మానించాలా వద్దా? దేవునికి స్తోత్రం. ఎలా సన్మానించాలి? ఎలా సన్మానించాలి? ఆయనకు భోజనం పెట్టాలి, ఆయన అవసరాలను చూడాలి, ఆయన సేవా పరిచర్యకి ఏది అవసరం అది ఇవ్వాలి. ఇయుడి మీకు ఇవ్వబడును. బెదర్చల్లి అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వటం వల్ల మనకేముందో తెలుసా? దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తాడిపిలుగుడి దగ్గర కడకట్టలో సంతోషం అని ఒక అమ్మ తల్లి కొత్తగా రక్షణ పడిన తర్వాత ఆ అమ్మకి ఎప్పుడు ఒక మాట చెప్పాం, నా పేరట వచ్చిన వాడికి గిన్నెలు చల్లీలు ఇస్తే పరలోకంలో ఎంతో ఆశీర్వాదం. సరే, ఆ గిన్నెలు చల్లీలు ఇచ్చి రాత్రి అంతా ఆల్నైట్ ప్రేయర్ పెట్టించేసుకునేదండి. ఆ చల్లీలతోటే ఆల్నైట్ ప్రేయర్ అంతా అయిపోయేది. ఈ బాధ పడలేక ఒకసారి ఈ వాక్యం చెప్పాం, నా పేరట వచ్చిన వాడికి ఇదిగో ఆకలి కొన్నా, నాకు భోజనం పెట్టు, వస్త్రహీనుడు వస్త్రాలు. సరే, ఇప్పుడు ఆ అమ్మ ఏం నేర్చుకుందంటే భోజనం పెట్టాలని నేర్చుకుని భోజనం వండేదండి. ఏంటి భోజనం ఏంటంటే ఒక్క కోడిగుడ్డే వండేది. ఆ కోడిగుడ్డుని ఏం చేసేదంటే మళ్ళా ఇప్పుడు ఎవరు పెచ్చులు చేయట్లేదు. ఇదివరకు ఇది ఏం చేసేవారండి? పెచ్చులు చేసి ఇది పెద్దోడికి, ఇది చిన్నోడికి, నాన్నకేమో కోడిగుడ్డు, అమ్మకో అరపెచ్చి, అంటే పెచ్చులతోటే ఉండేది. ఆ అమ్మ కూడా ఏం చేసేది? పాస్టర్ గారు గొప్పెచ్చి నాకు గొప్పెచ్చేసేది. అయితే అలాగ కొన్ని నెలలు అయినాయి. అమ్మ ఇలా కాదు, పూర్తిగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సేవకుడికి పూర్తిగా పెట్టాలని అంటే అప్పుడు ఎందులోకి వచ్చిందండి? కోడిగుడ్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే తెలియక అమ్మ అలాగా చేసింది. తెలిసిన తర్వాత ఆ అమ్మ ఇవ్వటం దాతృత్వంగా నేర్చుకుంది. ఈ రోజుని 2 కుమారులు 2 కుమార్తెలు, 4 కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో 4 టీసీలేనండి. 4 టీసీలే. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి లేనప్పుడు, అసలేమి లేనప్పుడు ప్రభువుని ఇంతగా దీవించాడంటే గల కారణం ఏంటంటే నీ దైవజనుడు నువ్వేం చేయాలి? సన్మానించాలి. నిజమైన వెలుగు పొందుకోవాలంటే నీ దైవజనుని సన్మానిస్తూ నీ దైవజను నీకు అవసరతలన్నీ కూడా తీర్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్త ఇంటిలోనికి ప్రభు వెళ్ళాడు. మార్త ఇంటిలో అప్పుడు వరకు సువాసన లేదు గాని యేసు ప్రభు వారు అడుగు పెట్టగానే ఆ ఇంటికి ఏమొచ్చిందండి? ఏ వాసన? సువాసన. దేవునికి స్తోత్రం. ఒక చోట ఉపవాస కూటాలకి మొన్న సెప్టెంబర్ నెలలో ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను, చెప్పలేను గ్రామం. వెళ్తే ఒక సహోదరు అంతే, పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేద్దరు కానీ రండి అంతే. సర్లే నడు, బలవంతం చేస్తున్నాయి కదా అని ఆ పాస్టర్ గారిని తీసుకుని ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ అమ్మ డోర్ ఇలా తెరవగానే ఇంట్లో నుండి వస్తుంది. ఏ వాసన అండి? బ్రాందీ వాసన, విస్కీ వాసన, బీర్ వాసన వస్తుంది. ఆ ఇల్లంతా కూడా దేనితో నింపబడింది? దుర్వాసనతో నింపబడింది. బుకావాని తైలములో చచ్చిన ఏక పొడుడు చేత అది ఏ వాసన కొడుతుంది? దుర్వాసన కొడుతుంది. మన యొక్క హృదయాలు దుర్వాసన కొడుతున్నాయి. ఈ దుర్వాసనకరమైన జీవితాలను మార్చడానికి, సువాసనగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని ఇంట్లో ఉంటే ఏ వాసన రావాలి? చెప్పండి, ఏ వాసన రావాలి? సువాసన. దేవునికి స్తోత్రం. దుర్వాసన రాకూడదు. దుర్వాసన అనగా నీ నోటి నుండి బూతులు గాని, సరశక్తులు గాని, అబద్ధములు గాని, మోసము గాని నీ దగ్గర ఈ దుర్వాసనకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? యేసయ్యకు అప్పగించబడితే నీ జీవితమే మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితమే సువాసనకరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైతే రక్షణ లేదో, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం లేదో, ఈ దినమంది మీరు ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకొని, ఇంకా సమయం లేదు.
ఇక సమయం ఉందనుకుంటున్నావేమో, సమయం లేదు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. ఇది నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే అండి, నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా నన్ను రక్షించు నాయన, పాపిని నన్ను రక్షించు నాయన, నాకు రక్షణ ప్రభువా, నీ వెలుగులో నన్ను నడిపించు నాయన అని ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, చెప్పాలి ఈ మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు? ఎవరి కొరకు? మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. ఎవరికి ఇష్టం చెప్పండి ఇప్పుడు మీరు? దేవునికి ఇష్టమైన వారు. ఆయన మీకు ఇష్టడు కాబట్టి మనమందరము ఆయనతో సంబంధం కలిగి ప్రభువుల ముందుకు సాగాలని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ, ఈ రాత్రి మన ఇంటిలో ప్రభు జన్మించాలి, ప్రభు వెలుగుతో నింపబడాలని ప్రభు మాటల ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా ఆమేన్ చెప్దాం.